ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని చదువుకుందాం. 112 కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలు బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఈరోజు పరిశుద్ధాత్మ వాగ్దానం ఏంటంటే మన యందు ఆనందించి ఆశీర్వదిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది మన జీవితంలో దేవుడు ఎప్పుడు ఆనందించి మన ఆశీర్వదించే దేవుడు. నిజంగా ఎన్నోసార్లు మన జీవితంలో ఎన్నో పరిస్థితులు మనకు కలుగుతూ ఉంటాయి. వాటన్నిటిలో మనం అధైర్యపడకూడదు. ఇప్పుడు ధైర్యం తెచ్చుకోవాలి. ప్రభునందు ప్రియులరా, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ప్రార్థన చేస్తారో, దేవుని వాక్యం చదువుతారో, దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, దేవుడు వారిని ఎప్పుడు విడిచిపెట్టడు. దేవుడు మన జీవితాల ద్వారా ఆయన ఆనందించాలి. మన భక్తి ద్వారా దేవుడు ఆనందించాలి. దేవుడు ఎప్పుడైతే మన ద్వారా ఆనందిస్తాడో అలాగనే మన ఆశీర్వదిస్తాడు. మన జీవితంలో ఎన్నో కోరికలను, ఎన్నో కార్యాలని దేవుడు సఫలపరుస్తాడు. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నాకు మంచి ఆరోగ్యం ఉంటే బాగుండేది, నా బిడ్డకి మంచి భవిష్యత్తు ఉంటే బాగుండేది, వివాహం అయితే బాగుండేది, గర్భఫలం వస్తే బాగుండేది, మంచి జాబ్ వస్తే బాగుండేది, పై స్థితిలోకి వెళ్తే బాగుండేది. అవును, ఈరోజు నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా? అయితే ఆనందిస్తే తప్పకుండా ఉన్నతమైన హెచ్చైన స్థాయిలోకి దేవుడు తీసుకెళ్తాడు. బైబిల్లో అబ్రహాం అనే వ్యక్తి ఉన్నాడు. అబ్రహామును బట్టి దేవుడు చాలా ఆనందించాడు. దేవుడు ఆనందించిన అబ్రహాం జీవితంలో సమృద్ధైన గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అదే అబ్రహాము తన కుటుంబం ఎప్పుడైతే ఆ దేవునిలో ఎదిగారో, దేవునిలో ఉన్నారో, దేవుడు ఆ కుటుంబాన్ని బట్టి ఆనందించాడు. అబ్రహాం కుటుంబాన్ని బట్టి అబ్రహాం పిల్లలు, అబ్రహాము యొక్క గృహము, అబ్రహాము యొక్క గుడారము, అబ్రహాముకున్న పశువులు, సమస్తము అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించాడండి. కాబట్టి మన దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఓ ప్రాంతంలో ఓ ఫ్యామిలీ ఉన్నారు, భార్య ప్రభువుని అంత విశ్వాసం ఉంచలే, కానీ భర్త యేసుక్రీస్తునందు చాలా విశ్వాసం కలిగిన వాడు. కొన్ని రోజులు వాళ్ళ జీవితంలో అలా కొనసాగుతూ ఉండగా ఆ యొక్క సరైన భక్తి లేనటువంటి, విశ్వాసం లేనటువంటి భార్య భర్త మీద ఎప్పుడు నెపాలేసేది, తప్పులు చెప్పేది, ఇరుగు పొరుగు వారికి అనేక మందికి ఫోన్ చేసి చాలా బ్యాడ్గా మాట్లాడేది. ఇవన్నీ తెలిసిన భర్త ఒక్క మాట కూడా మాట్లాడకుండా ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ప్రభువా, ఒక్కసారి గుర్తు చేసుకోండి అని చెప్పి ప్రార్థన చేశాడు. దేవుడు తన జీవితాన్ని బట్టి దేవుడు ఆనందించి ఆ వ్యక్తి జీవితంలో తన భార్యలో గొప్ప మార్పు తీసుకొచ్చాడు. నిజంగా గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, తన భార్య తన తప్పును తెలుసుకొని, అయ్యో నేను ఎంత చేస్తున్నా నా భర్త ఏంటని చెప్పి తన మనసును మార్చుకొని తన భర్తతో ఏకీవించి చక్కగా జీవితాన్ని కొనసాగింది. నిజంగా అద్భుతం ఏంటంటే ప్రియులారా, కొన్ని రోజులకే, కొంతకాలానికే అద్భుతమైన ఆశీర్వాదం వాళ్ళు చూశారు. వారి జీవితంలోనే కాదండి, ఈరోజు మనల్ని బట్టి, మిమ్మల్ని బట్టి, ఈ వాగ్దానాన్ని వింటున్న వాళ్ళని బట్టి దేవుడు ఆనందిస్తే ఖచ్చితంగా ఆశీర్వాదాలు ఉంటాయి. కాబట్టి అటువంటి గొప్ప ఆశీర్వాదముతో మిమ్మలను, మీ కుటుంబాలను, మీ పిల్లల్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఈరోజు ఎంతమంది బర్త్డే జరుపుకుంటున్నారో, దేవుడు దయనే కిరీటం ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఎంతమంది ఈరోజు యానివర్సరీ చేసుకుంటున్నారో, యేసుక్రీస్తు సియోను మినిస్ట్రీ పరిచర్యల ద్వారా దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించునుగాక, అభివృద్ధి జరిగించునుగాక. ప్రార్థన. ప్రేమగల యేసయ్యా, నీకు వందనాలు. ప్రియులు ఎంతమంది వాగ్దానాన్ని చూస్తున్నారో, వింటున్నారో, క్లెయిమ్ చేసుకున్నారో, యేసు నామములో ఒక్కొక్కరు దీవించబడునుగాక, ఒక్కొక్క ఫ్యామిలీ దీవించబడునుగాక. వారి ద్వారా మీరు ఆనందించి, వారు నీ ప్రభా తండ్రి నీ ఆజ్ఞలు గైకొన్నప్పుడు, భయభక్తుల్లో ఉన్నప్పుడు చాలా గొప్ప ఆశీర్వాదాలతో వారు నింపి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.